వైకాపా కక్ష సాధింపు పాలనలో గిరిజనులు సైతం బాధితులుగా మిగిలారని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. అల్లూరు జిల్లాలో గంజాయి సాగు నియంత్రణ దిశగా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి చెప్పారు. మన్యం జిల్లాలో మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించామంటున్న మంత్రి సంధ్యారాణితో ఈటీవీ ముఖాముఖి. 11 మండలాల్లో ఉన్నటువంటి గిరిజనుల సమస్యల మీద ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అందరూ సీసీ రోడ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అలాగే త్రాగునీరుకి కానీ, అలాగే పెన్షన్స్ కానీ ఇవన్నీ అడుగుతున్నారు. గత 5 సంవత్సరాలుగా నాడు నేడు అని ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టిన పాపాన్ని కూడా పోలేదు. అలాగే కొంతమంది కక్ష కట్టి పెన్షన్లు తీసేసిన పరిస్థితి కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఉండడం కానీ, ఇలాంటి చర్యలు చేయడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ఎవరైతే అర్హులో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలని, అలాగే ఎక్కడైతే రోడ్లు లేవో సీసీ రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయాలని కలెక్టర్ గారిని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి, అమాయక గిరిజనులకి మభ్యపెట్టి భయపెట్టి వాళ్ళకి ఆశ చూపించి ఇక్కడ గంజాయి పండించడానికి కొంతమంది బడాబాబులు చేసినటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని, ముఖ్యంగా గంజాయి నియంత్రణ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆ దిశగా ప్రయాణించారు. చాలా మందికి 5 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉన్నా సరే ముసలి వాళ్ళకి చాలా మందికి పెన్షన్ తీశారు. ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు వాళ్ళు ఈ ఏజెన్సీ? పెన్షన్లు తీసేయటం అంటే గత టైంలో వాళ్ళకి ప్రామాణికాలు ఏం లేవు, అర్హుల అనర్హుల లేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అంటే వాళ్ళు పెన్షన్లు తీసేయడమే ఒక ఉద్యమంగా పెట్టుకున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఈరోజు చూసి ఎవరైతే అర్హులో, మేము ఇవన్నీ చూడడం, పార్టీలు చూడడం, మనుషులు చూడడం, వ్యక్తులు చూడడం, జాతి చూడడం, మతం చూడడం, ఎవరైతే అర్హులో వాళ్ళకి పరిశీలిస్తాం. ప్రధానంగా ఏజెన్సీలోనే ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువైందండి. జీవో నెంబర్ 3 అన్నారు, దాన్ని ఏ విధంగా ముందే తీసుకు జీవో నెంబర్ 3 తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారండి. ఆ జీవో నెంబర్ 3ని కాపాడుకుంటూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు జీవో నెంబర్ 3 పోయినప్పుడు కనీసం కోర్టులో కూడా వేయలేదండి. అలాంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం గతసారి ఉంది. ఇప్పుడు ఏంటంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వంటే వాలంటీర్లు ఉద్యోగాలు, లేదా లెక్కర్ షాప్ లో ఉండండి, మటన్ కొట్టు దగ్గర ఉండండి, చికెన్ కొట్టు దగ్గర ఉండండి, ఇలా చెప్పారు. ఈసారి అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం దేని మీద పెట్టారండి? మెగా డిఎస్సి, వేలాది టీచర్ పోస్టులు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా అందరికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం. చాలా కంపెనీలు వస్తున్నాయి. ఆ కంపెనీల్లో చాలా మందికి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. రేపు కంప్యూటర్ సైడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం అండి. ప్రధానంగా ఏజెన్సీలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారండి. రేషన్ కానీ, తర్వాత ఆరోగ్య సమస్యల మీద, రక్తహీనత మీద ఏ విధమైనటువంటి దృష్టి పెడతారు మీరు గిరిజన శాఖ మంత్రి? హాస్టల్స్ లో పౌష్టికాహారం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం బాగుంటుందండి. అలాగే ఇంతకు పూర్వం అలాగే ఉండేది. గత 5 సంవత్సరాల్లో అన్ని శాఖల్ని, అన్ని డిపార్ట్మెంట్లని భ్రష్టు పట్టించారండి. మళ్ళీ వాటిని తీసుకురావడంలో మళ్ళీ వాళ్ళని బ్యాక్ తీసుకురావాలి. కొంత దారుణం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుందండి. ఆ టైం తీసుకొనైనా ఖచ్చితంగా అందరికీ పౌష్టికాహారం ఇప్పించి ఇంతకు పూర్వం లాగానే మళ్ళీ విద్యార్థులకి ఉచితంగా వాళ్ళకి ఎలాగైతే విద్య అందిస్తున్నామో అలాగే విద్యార్థులందరికీ కూడా ప్రతిభ కనబరిచే విధంగా ఐఐటీలో, ఎన్ఐటీలో వాళ్ళన్నింటిలో సీట్లు వచ్చే విధంగా, అలాగే పూర్తి స్థాయిలో వాళ్ళకి బుక్స్ కానీ ఇతర సామాగ్రి కానీ ఉచితంగా ఇచ్చే విధంగా అన్ని విధాలుగా మేము అండగా ఉంటామండి. ఖచ్చితంగా గిరిజనుల్ని ఏదైనా అభివృద్ధికి తోడ్పడిందంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వమేనండి. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక దందా ఎక్కువైంది. అంటే ఇక్కడ ఇసుక అనేది చూపించడం లేదు, కింద మామిడి పాలెంలో చూపిస్తున్నారు. ఏ విధంగా దీనికి రేటు పెట్టి అడ్డకట్టేస్తారు? ఇసుక అనేది ఫ్రీ ఇసుక వచ్చిందండి. దానికి ఇంకా దందాలు ఏమున్నాయండి? గత ప్రభుత్వం దందాలు కోట్లాది రూపాయలు చేసింది. ఆ దందా అరికట్టాలని, పేదవాళ్ల సొంతింటి కళ నెరవేరాలని చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక తీసుకొచ్చారండి. దీనికి ఇంకా దందాలు ఉండవు. ఖచ్చితంగా ఎవరికి ఇసుక అవసరమో, ఎవరు ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు తెచ్చుకుంటారండి. గిరిజన శాఖ మంత్రిగా చివరిగా మీరు ఏ విధంగా ఇక్కడ అభివృద్ధికి తోడ్పడతారు? గిరిజన శాఖ మంత్రిగా ఈరోజు ప్రజలందరూ కూడా నన్ను సొంత ఆడపడుచులనుకొని ఎమ్మెల్యేగా గెలిపించారండి. నన్ను నమ్మి నా మీద బాధ్యత ఉండి ఒక గిరిజన మహిళని నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గిరిజన శాఖ అప్పచెప్పారండి. నా శక్తి వంచన లేకుండా నా గిరిజనులకు నేను తోడ్పడుతూ సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి ద్వారా
అందించడమే ప్రధాన అజెండా అండి.